రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలంటూ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వార్డులలో పర్యటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలంటూ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వార్డులలో పర్యటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శ్రీ సాగరిక ఏదైతే కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కల దాడులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా పిచ్చి కుక్కలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పిచ్చి కుక్క 20 మందికి పైగా కూడా కడవడంతో కూడా వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించిన స్థానికులు వారందరినీ కూడా ఏదైతే అక్కడ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కామారెడ్డిలో పిచ్చి కుక్కల బెడద ఉందంటూ కూడా మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా కామారెడ్డి వాసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ దాడులు అయితే పెరిగినాయి. ముఖ్యంగా కూడా ఈ పిచ్చి కుక్క చేసినటువంటి దాడిలో కూడా దాదాపు 20 మందికి పైగా ఉండడం, అందులో ఎక్కువ మంది కూడా చిన్నపిల్లలు ఉండడంతో కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఒక పక్క వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిచ్చి కుక్కల దాడి జరగడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంటూ కూడా ఏదైతే కామారెడ్డిలోని వాళ్ళు వార్డుల ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఏదైతే పిచ్చి కుక్కల విషయంలో కూడా మున్సిపల్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని పిచ్చి కుక్కల తరిమి పట్టివేసి వేరే ప్రాంతానికి తరలించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా చికిత్స ఎవరైతే పిచ్చి కుక్క దాడిలో గాయపడినటువంటి 20 మందికి కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడైతే ఏదైతే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. సాగరిక. రైట్, థ్యాంక్ యూ అరుణ్.